హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విష్ణార్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని. అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితను. డిప్టీడిఓ డైట్లో భాగంగా ఉన్నటువంటి ఒక మేజర్ టాపిక్ను మనం డిస్కస్ చేయబోతున్నాం. జనరల్ టాపిక్స్ అందరూ చదువుతారు, బట్ ఇలాంటి టాపిక్లు మనం అందరికంటే ముందు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐకేఎస్ కానీ, రీసెర్చ్ మెథడాలజీ కానీ, ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ మిగతా వాళ్ళకంటే ఎక్కువ తెలిసి ఉండాలి, చాలా అడ్వాన్స్గా ఉండాలి. మరి ఇప్పుడు కూడా మీరు చెక్ చేసుకోండి, ఈ పాయింట్లన్నీ కూడా మీరు చదువుతున్నారా లేదా. ఎందుకంటే దీనికి ఒక పుస్తకమే ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పుస్తకం. ఆ పుస్తకాన్ని సిలబస్లో భాగంగా పెట్టడం జరిగింది. మనం సగం చదివి ఎగ్జామ్లో సగం ప్రజెంటేషన్ చేసి పూర్తిగా ఎక్స్పెక్ట్ చేయాలంటే చాలా కష్టం. కానీ ఇది ఎందుకంటే పోటీ పరీక్ష, చాలా పోటీ ఉంటుంది. చాలా పోటీ ఉంటే చాలా భయపడకూడదు. ఎక్కువ సమయం అందరికంటే కొంచెం ఒక్కొక్క గంట పెంచుకుంటూ పోవాలి, భయపడుకుంటూ కాదు. చూడండి, టాపిక్ వచ్చేసి పునర్జీవనోద్యమ కాలంలో మేధో వికాసం, దాని ఇంగ్లీష్లో ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ డ్యూరింగ్ ద రినైన్సెస్, మరియు ఐరోపాలో జ్ఞానోదయ యుగం మేధో వికాసం, డెవలప్మెంట్స్ డ్యూరింగ్ ద ఎన్లైట్మెంట్ ఇన్ యూరప్. మీరు చదివే మెటీరియల్ ఇది ఒకటైతే విజయం పక్కా. కాబట్టి ఇవి ఖచ్చితంగా మేజర్ పాయింట్లు. మరి ఎందుకంటే మీరు చదివేది, ఎగ్జామ్లో ఇచ్చేది ఒకటైతేనే, ఎందుకంటే మనం ఆలోచించేది, చెప్పేది, చేసేది ఒకటైతేనే సక్సెస్. కాబట్టి మీరు చదివేది వేరే, ఎగ్జామ్లో వచ్చేది వేరే అంటే కష్టం. ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా సరే ఈ టాపిక్ పైన మనం చేయగలగాలి. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైనటువంటి టాపిక్. దీనికి ఒక పుస్తకమే ఉంది. మరి మీకు తెలుసు, 60 రోజుల పాటు దీక్ష, పరీక్షల దీక్ష, 60 రోజుల టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది ఆగస్ట్ 1 రోజు నుంచి. మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు, తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. కానీ మేము చదివాకనే రాస్తాము అంటే చాలా కష్టం. అందుకనే సింపుల్గా మేము టాపిక్ వైజ్గా పెట్టాం. మీరు చదవకపోయినా సరే ఆ ప్రశ్నలు బాగా చదివి అక్కడ వివరణ కూడా ఇస్తాం. అక్కడే మీరు నేర్చుకుంటూ ఉంటారు. ఇంకా తప్పులు పోతే మెటీరియల్ చూసుకుంటారు. మెటీరియల్ కూడా ప్రింట్ ఆప్షన్, తెలుగులో మరియు ఇంగ్లీష్లో, పరీక్షలు తెలుగులో ఇంగ్లీష్లో, ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఇంగ్లీష్లో. కాబట్టి ఖచ్చితంగా అందరికంటే ముందుగా మీరు పరీక్షలు రాయాలని మా ఉద్దేశం. ఎందుకంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోకపోతే, పూర్తిగా చదివిన తర్వాత మేము పరీక్షించుకుంటామంటే అప్పుడు భయం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బాగా కూల్గా ఉన్నారు, ఇప్పుడే భయపడాలి. తర్వాత భయపడడానికి కూడా టైం ఉండదు. ఎందుకంటే మీరు సముద్రం మధ్యలో ఉన్నారు. ముందుకెళ్ళిన అంత దూరం, వెనక్కి వచ్చిన అంత దూరం. మీరు జనరల్ స్టడీస్ చూసుకోండి, మేము ఈ సబ్జెక్ట్ చూసుకుంటాం. రైట్, ఇది మీకు తెలుసు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫుల్ కోర్స్. దీంట్లో మెటీరియల్ ఉంటుంది, ఇంగ్లీష్లో తెలుగులో బైలింగ్వల్ క్లాసెస్ ఉంటాయి. మరి అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మళ్ళీ టెస్ట్ సిరీస్ కూడా ఉంచుతాం. కేవలం టెస్ట్ సిరీస్ రాయాలి అనుకున్న వాళ్ళు 60 రోజుల పాటు రోజుకు 150 ప్రశ్నలు, 300 మార్కులు. మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. చదవకపోయినా మీరు రాయవచ్చు. చదివిన తర్వాత రాద్దామనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. సమయం తక్కువ, టైం వస్తే టైం ఉండదు. ఇప్పుడే అలర్ట్ కండి దయచేసి మిత్రులారా. ఇది చాలామంది ఇప్పటికే రిజిస్టర్ అయ్యారు, సిద్ధంగా ఉన్నారు యుద్ధానికి. మరి మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీరో నిర్ణయించుకోండి. మరి మన టాపిక్ వచ్చేసి మీకు తెలుసు, చాలా డిఫరెంట్గా ఉంటుంది పదజాలం. చాలామందికి అర్థం కాదు, బట్ నష్టం లేదు, మీకు ఇక్కడ నేర్పించే ప్రయత్నం చేస్తాను. చూడండి, పునర్జీవనోద్యమ కాలంలో మేధో వికాసం అనే టాపిక్. దీని ఇంగ్లీష్లో మీకు తెలుసు ఇంటలెక్చువల్ డెవలప్మెంట్స్ డ్యూరింగ్ రెనైన్సెస్. ఒకసారి చూద్దాం, పునర్జీవనోద్యమం అంటే ఏమిటి చూడండి ఒకసారి. రెనైసాన్స్, రకరకాల రెనైజాన్స్, ఇట్లా రకరకాల పేరుతో పిలుస్తారు. చూడండి, రెనైన్సెన్స్ అంటే ఇది ఫ్రెంచ్ పదం. ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. దీని యొక్క అర్థం చూడండి ఒకసారి. మళ్ళీ పుట్టడం లేదా పునర్జీవనం, రీబర్త్ ఆర్ రివైవల్. అంటే ఏంటి యాక్చువల్గా పునర్జీవనం అంటే, అంతవరకు మతం ప్రాతిపదికగా ఉన్నటువంటి సమాజం కాస్త మానవుని ప్రాతిపదికగా, అంతవరకు మూఢనమ్మకం, సూపర్స్టిషన్, బ్లైండ్ బిలీఫ్ ప్రాతిపదికగా ఉన్న సమాజం ఒక్కసారిగా ఏమైందంటే శాస్త్రీయ నాలెడ్జ్, అంటే శాస్త్రీయపరమైన జ్ఞానం, సైంటిఫిక్ నాలెడ్జ్ వైపు మరలింది. ఎప్పుడు మరలింది, ఏ విధంగా మరలింది, దీంట్లో వచ్చిన మార్పులు ఏమిటి, గతంలో ఎవరు పాలించారు, గతంలో ఏ విధమైనటువంటి మనకు ప్రాక్టీసెస్ ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. పునర్జీవనం అంటే రీబర్త్. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత, చీకటి యుగం తర్వాత పునర్జీవనం మొదలైంది. అందుకనే ఈ టాపిక్ డైట్లో బీడీలో పెట్టడం జరిగింది. మళ్ళీ డిప్యూటీఓలకు కూడా ఉంది, మీకు తెలుసు. ఇది చూడండి, ఇది పునర్జీవన కాలం అడిగినప్పుడు 14th సెంచరీ నుంచి 17th సెంచరీ వరకు. ఇది పునర్జీవనం మొదలైన ప్రదేశం వచ్చేసి ఇటలీ దేశంలోని
ఫ్లోరెన్స్ అనే ప్రదేశంలో, తర్వాత ప్రపంచమంతటా, ఐరోపా అంతటా పాకింది. ఇది అంతా కూడా పునర్జీవనం. పునర్జీవనం అంటే ఏమిటంటే కొత్త శకానికి నాంది తీయడం అని గుర్తుపెట్టుకోవాలి. మరి అసలు పునర్జీవనం ఏం చెందింది? యాక్చువల్గా పునర్జీవనంలో మార్పు ఏమొచ్చింది? ప్రాచీన గ్రీకు మరియు రోమన్ల కాలం నాటి గొప్ప మేధో సంపత్తి. చూడండి, ప్రాచీన గ్రీకు మరియు రోమన్ల కాలం నాటి గొప్ప మేధో సంపత్తి మరియు కళలు, కల్చర్, తత్వశాస్త్రం, ఫిలాసఫీ, కళలు, ఆర్ట్స్ మరియు స్వేచ్ఛ ఆలోచనలు వందల ఏళ్ళ చీకటి యుగం తర్వాత మళ్ళీ పురుడు పోసుకున్నాయి. దానే పునర్జీవనం అంటారు. పునర్జీవనంకి ఆ మార్పు గల కారణం ఏంటంటే ఇది ప్రాచీన గ్రీకు మరియు రోమన్ల కాలం నాటి గొప్ప మేధో సంపత్తి మరియు కళలు మరియు వారసత్వము మరి తత్వశాస్త్రము, స్వేచ్ఛ ఆలోచనలన్నీ కూడా వందల సంవత్సరాల తర్వాత సమాజంలోకి, ప్రపంచంలోకి ప్రవేశించాయి. అదే పునర్జీవనం అని గుర్తుపెట్టుకోవాలి. పునర్జీవనం అంటే రైట్. మేధో వికాసానికి ప్రధాన కారణాలు ఏమిటి? క్యాటలిస్ట్ ఫర్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. చూడండి ఒకసారి, కాన్స్టాంటినోపిల్, ఇది వ్యక్తి పేరు కాదు, ఇది ప్రాంతం పేరు, ఇది నగరం పేరు. చూడండి ఒకసారి, టర్కులు కాన్స్టాంటినోపిల్ను ఆక్రమించడంతో అక్కడి గ్రీక్ పండితులు పూర్తిగా ఎక్కడికి వచ్చారు అంటే తమ ప్రాచీన గ్రంథాలతో ఇటలీకి రావడం జరిగింది. ఇలా మేధో సంపత్తి మారడానికి గల కారణం ఇది. తర్వాత ముద్రణ యంత్రం అనేటువంటి కనుగోవడం జరిగింది. ముద్రణ యంత్రం మీకు తెలుసు, జాన్ గుటెన్బర్గ్ రైట్ 1453లో. ఇది మేధో విప్లవానికి అతిపెద్ద ఆయుధం. తర్వాత కొలంబస్, వాస్కో డి గామా లాంటి వారు సముద్ర ప్రయాణాల ద్వారా ప్రయాణం చేసి ప్రపంచ పట్ల ఉన్న మూస అభిప్రాయాలను తుడిచేసే ప్రయత్నం చేశారు. తర్వాత వచ్చేసి మేధో వికాసపు మూల స్తంభం ఏమిటి అంటే మానవతావాదం. అంతకుముందు మతం ప్రాతిపదిక, చర్చి ప్రాతిపదిక, థియాలజీ ప్రాతిపదిక ఉన్నది ఒకసారిగా మానవతావాదం. మతం కాదు, మానవునికి విలువనివ్వాలి. మానవతా ప్రాతిపదికగా పునర్జీవనం ప్రారంభమైంది. చూడండి ఒకసారి, పునర్జీవనోద్యమం కాలంలో జరిగిన అతిపెద్ద మేధోపరమైన మార్పు ఏమిటంటే, ఎపిస్టమాలికల్ షిఫ్ట్ ఏమిటంటే మతం నుండి మానవుని వైపు మళ్ళడం. అదే పునర్జీవనం, రీబర్త్. మరియు మధ్యయుగాల్లో దేవుడు, చర్చి అనేవారు. దేవుడు, చర్చి ఈ రెండు పదాలే విశ్వాసం, మూఢనమ్మకాలు ఇవే వినిపించేవి. కానీ ఈ యొక్క రెజనెన్స్ సొసైటీలో మానవుడు కేంద్రంగా మారడం జరిగింది. మానవుడు యొక్క ప్రాధాన్యత పెరిగింది మతం, చర్చి నుండి. అదొక పునర్జీవనం. ఫ్రాన్సిస్కో పెట్రార్క్, చూడండి, ఇతన్ని మానవతావాద పితామహుడు అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఫాదర్ ఆఫ్ హ్యూమనిజం అంటారు. ఇక్కడ చూడండి ఒకసారి, లౌకిక ఆనందాలు పాపం కాదని, మనిషి తన జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు అని ధైర్యంగా చెప్పాడు. మతానికి విలువనిచ్చి, సాంప్రదాయాలకు, కట్టుబాట్లకు విలువనిచ్చి సంతోషంగా ఉండకుండా కట్టుబాట్లతో ముడిపడి ఉండడం కరెక్ట్ కాదు. సంతోషంగా గడపాలి. ఎందుకంటే మనిషికి ప్రాధాన్యత ఇచ్చింది హ్యూమనిజం. కాబట్టి అడిగే ప్రశ్న, మానవతావాద పితామహుడు ఎవరంటే ఫాదర్ ఆఫ్ హ్యూమనిజం, ఫ్రాన్సిస్కో పెట్రార్క్. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డెసిడెరియస్ ఎరాస్మస్, ఇక్కడ చూస్తే ఇతన్ని ఏమంటారంటే ప్రిన్స్ ఆఫ్ హ్యూమనిస్ట్ అంటారు. చూడండి, మానవతావాదుల యువరాజు. చూడండి, డెసిడేరియస్ ఎరాస్మస్ని ఏమని అంటారంటే మానవతావాదుల రాజు అంటారు, యువరాజు అంటారు, ప్రిన్స్ ఆఫ్ హ్యూమనిస్ట్ అంటారు. చూడండి, ఇక్కడ ఇతను రాసిన గ్రంథం చూడండి, ద ప్రైజ్ ఆఫ్ ఫాలీ రైట్. ఇందులో అప్పటి చర్చి వ్యవస్థలోని అవినీతిని, మూఢనమ్మకాలను తీవ్రంగా విమర్శించాడు. చర్చి దేవుడి నుంచి మానవతావాదానికి షిఫ్ట్ అయిపోయింది. అదే పునర్జీవనం. మూఢనమ్మకాలకు స్వస్తి రైట్. తర్వాత ఇక్కడ చూడండి ఒక్కసారి, వ్యక్తివాదం, ఇండివిజువలిజం కూడా పునర్జీవనంలో భాగము. వ్యక్తివాదం, వ్యక్తికి ఇంపార్టెన్స్. ఇక్కడ చూస్తే మనిషి సొంత ప్రతిభతో పైకి రావాలి, ఎవరిపైన ఆధారపడకూడదు. ఎందుకంటే మానవునికి అత్యంత అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఎందుకంటే మ్యాన్ ఈజ్ ఏ వర్సటైల్ జీనియస్, అతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. అయితే ఇక్కడ కొటేషన్ ఉంది ఇటలీకి సంబంధించింది. చూడండి ఒకసారి, దీన్ని లూవోమో యూనివర్సలే అంటే యూనివర్సల్ మ్యాన్, అతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. లియోనార్డో డావిన్సీ దీనికి ఉదాహరణ. ఎందుకంటే మనిషి ఏదైనా సాధించగలడు అనే నమ్మే వాదమే వ్యక్తివాదం.
చూడండి ఇక్కడ లియోమో యూనివర్సలే అంటే మనిషికి అత్యంత శక్తియుక్తులు ఉంటాయి, అతడు ఏదైనా సాధించగలడు. యూనివర్సల్ మ్యాన్, అతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇంగ్లీష్లో దీన్ని వర్సటైల్ జీనియస్ అంటారు. వ్యక్తివాదం అంటే అతని శక్తియుక్తులను ఉపయోగించుకొని ఎంత ఎత్తుకైనా ఎదగగలడు, దీని యొక్క నినాదం. చూడండి ఒకసారి సాహిత్యం మరియు తత్వశాస్త్రంలో కూడా విప్లవం వచ్చింది. ఒకసారి చూద్దాం. మధ్యయుగాల్లో పుస్తకాలన్నీ ఏ భాషలో ఉండేవి అంటే లాటిన్ భాషలో ఉండేవి. అవి కేవలం పండితులకు మాత్రమే అర్థమయ్యేవి. తర్వాత ఈ యొక్క పునర్జీవనం వచ్చిన తర్వాత వెంటనే సామాన్య ప్రజలకు కూడా వాడుక భాషలో కూడా అర్థమయ్యే గ్రంథాలుగా మారాయి. చూడండి ఇక్కడ అర్థమయ్యే మాతృభాషలో కూడా పుస్తకాలు రాయడం అతిపెద్ద మేధో వికాసం, ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్. చూడండి మాతృభాష అంటే వెర్నాక్యులర్ లాంగ్వేజెస్, మన మాతృభాష కాబట్టి మాతృభాషలో వెర్నాక్యులర్ లాంగ్వేజెస్. అంతకుముందు కేవలం లాటిన్ భాషలో ఉండేవి, కొందరికి మాత్రమే అర్థమయ్యేవి. అయితే డాంటే అనే వ్యక్తి, అతను రాసినటువంటి గ్రంథం ద డివైన్ కామెడీ. చూడండి ఇటాలియన్ మాతృభాషలో రాసిన గొప్ప ఇతిహాసం ఏంటంటే ద డివైన్ కామెడీ. మరణాంతరం జీవితం గురించి విమర్శనాత్మకంగా రాశాడు ఈ గ్రంథంలో. ద డివైన్ కామెడీలో డాంటే అనే వ్యక్తి మనిషి చనిపోయిన తర్వాత, ఇదంతా ఫిలాసఫికల్ స్ట్రక్చర్, దీంట్లో అంతా హిస్టరీ ఉంటుంది, దీంట్లో అంతా సైకాలజీ ఉంటుంది, దీంట్లో అంతా కొత్త పాయింట్లు ఉంటాయి. ఇవి మీకు తెలియకపోతే చాలా కష్టం. ఎగ్జామినర్ ఏదైనా ఇవ్వచ్చు, కాబట్టి అంతకంటే ముందుగా మనం అన్నీ చదువుకోవాలి. చూడండి మనిషి చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుంది, మనం ఏమంటాం స్వర్గం నరకం రెండే మాటలు మాట్లాడుకుంటాం, జీవితం ఎలా ఉంటుందని క్రిటికల్గా అనాలిసిస్ చేశాడు, విమర్శనాత్మకంగా అనాలిసిస్ చేశాడు. విమర్శనాత్మకంగా అంటే క్రిటికల్, నిజమా కాదా, ఉంటుందా, అసలు మీరు ఇలా అనుకుంటారు ఇలా ఉంటుందా అని ఈ యొక్క గ్రంథంలో రాసినటువంటి వ్యక్తి డాంటే డివైన్ కామెడీ. మాకియవెల్లి ద ప్రిన్స్ అనే బుక్ రాశాడు. ద ప్రిన్స్ ఇతన్ని ఆధునిక రాజకీయ శాస్త్ర పితామహుడు అంటారు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ పాలిటిక్స్. చూడండి ఇక్కడ రాజకీయాలకు నైతికతకు అంటే రాజకీయాలకు మతానికి అసలు సంబంధమే లేదు, రాజకీయాలకు మతానికి నైతికతకు ఏమాత్రం సంబంధమే లేదు అని కుండ బద్దలు కొట్టినటువంటి వ్యక్తి ఎవరంటే మ్యాకియవెల్లి. ఏ గ్రంథం ద్వారా అంటే ద ప్రిన్స్. మరియు థామస్ మోర్ అని యుటోపియా అని కూడా అంటారు, యుటోపియా రైట్. ఇక్కడ చూడండి ఒక ఆదర్శవంతమైన సమానత్వం గల పేదరికం లేని ఊహాజనితమైన సామ్యవాద సమాజాన్ని గురించి వర్ణించినటువంటి వ్యక్తి. అందరూ సమానమే, పేదరికం లేదు, సామ్యవాద సమాజాన్ని పుస్తకంలో ఏ పుస్తకంలో అంటే యుటోపియా అనే పుస్తకంలో వర్ణించిన వ్యక్తి ఎవరంటే థామస్ మోర్ అని గుర్తుపెట్టుకోవాలి. మరియు బొకాషియో డెకామెరాన్ అనే పుస్తకాన్ని రాశాడు. మానవ భావోద్వేగాలను లౌకిక జీవితాన్ని 100 కథల రూపంలో వర్ణించినటువంటి వ్యక్తి ఎవరంటే మన బొకాషియో. మానవ భావోద్వేగాలను మరియు లౌకిక జీవితాన్ని 100 కథల రూపంలో వాస్తవికతతో వర్ణించిన వ్యక్తి ఎవరంటే మన బొకాషియో. ఇక్కడ చూస్తే శాస్త్రీయ విప్లవం, జ్ఞాన మీమాంసలో పెను మార్పు, ద సైంటిఫిక్ రెవల్యూషన్. చూడండి దేంట్లో వచ్చి ఖగోళ శాస్త్రం నుంచి స్టార్ట్ అయింది. పునర్జీవనం అంటే ఎడ్యుకేషన్ నెక్స్ట్ వస్తుంది. ఎడ్యుకేషన్ అర్థం కావాలంటే ఇవి బేసిక్స్. కోపర్నికస్ మీకు తెలుసు అంతవరకు టోలమీ భూకేంద్రక సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. భూకేంద్రక సిద్ధాంతాన్ని ఇంగ్లీష్లో జియోసెంట్రిక్ థియరీ అంటే భూమి మధ్యలో ఉంటుందని. తర్వాత కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని కనుగొన్నాడు, హీలియోసెంట్రిక్ థియరీని కనుగొన్నాడు. అయితే మత గ్రంథాలు చెప్పింది తప్పు అని మొట్టమొదటిసారిగా నిరూపించిన వ్యక్తి ఎవరంటే మన కోపర్నికస్. మత గ్రంథాలు చెప్పినవి తప్పు అని ప్రయోగాత్మకంగా మొదటిసారి నిరూపించిన వ్యక్తి కోపర్నికస్. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, గెలీలీ అతను మీకు తెలుసు టెలిస్కోప్ను మెరుగుపరిచి గ్రహాలను పరిశీలించాడు. కోపర్నికస్ ఇక్కడ ఏం చేయడం జరిగిందంటే కోపర్నికస్ యొక్క సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ఇక్కడ చూస్తే హీలియోసెంట్రిక్ థియరీని సమర్థించినందుకు ఇతనికి చర్చి జీవిత ఖైదు చేసింది. అయినప్పటికీ ఇతన్ని ఆధునిక ప్రయోగాత్మక పద్ధతికి ఇతడి ఆద్యుడు ఎవరంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్కి ఆద్యుడు ఎవరంటే గెలీలియో. కెప్లర్ చూడండి
గ్రహాలు సూర్యుని చుట్టూ వృత్తాకారంలో కాకుండా దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతాయని చెప్పినటువంటి వ్యక్తి. ఈ విధంగా మేధో వికాసం, ఇదే విధంగా పునర్జీవనం మొదలైంది. అయితే వైద్య రంగంలో కూడా అనాటమీ వేరే, అటానమీ వేరే. చూడండి, మధ్యయుగాల్లో శరీరాన్ని కోసి పరిశీలించడం ఒక పాపంగా భావించేవారు. అయితే ఆండ్రియాస్ వెసాలియస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈయన పోస్ట్ మార్టం చేసి, చనిపోయిన డెడ్ బాడీలకు పోస్ట్ మార్టం చేసి మానవ శరీర అంతర్గత నిర్మాణాన్ని చేయడానికి మొదటి స్టెప్ ఇతడే. అందుకే ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ అనాటమీ అని పిలుస్తారు. పోస్ట్ మార్టం చేసినటువంటి వ్యక్తి ఫాదర్ ఆఫ్ మోడర్న్ అనాటమీ. రైట్. విలియం హార్వే మీకు తెలుసు, మానవుని శరీరంలో గుండె ద్వారా రక్తం ఎలా పంపింగ్ అవుతుందని చెప్పిన వ్యక్తి. ఇక్కడ చూడండి, ఇక్కడ విద్యా తత్వశాస్త్రంపై పునర్జీవనోద్యమ ప్రభావం. ఈ యొక్క పునర్జీవనం రావడం వల్ల ఏం ప్రభావం, ఇంపాక్ట్ ఆన్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఫిలాసఫీ, ఏం చేంజెస్ వచ్చినాయి మన విద్యలో. చూడండి, స్కాలస్టిసిజం అంటే ఏమిటి యాక్చువల్గా? అంతవరకు మధ్యయుగాల్లో చర్చి నియంత్రణలో ఉన్న విద్యా విధానాన్ని ఈ రెనెసాన్స్ అనేటువంటిది నాశనం చేసింది. పూర్తిగా విద్యా విధానం చర్చి ఆధీనంలో ఉండేది. చర్చి ఆధీనంలో ఉండే విద్యా విధానాన్ని ఏమంటారు అంటే స్కాలస్టిసిజం అంటారు. ఈ యొక్క రెజనెన్స్ రావడం వల్ల పూర్తిగా నాశనం చేసింది. మానవీయ శాస్త్రాల రాక చూడండి, దేవుని గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు? థియాలజీ అంటారు. ఆ థియాలజీ కాస్త ఏమైందంటే, ఆ థియాలజీ శాస్త్రంలో థియాలజీ బదులుగా మానవుని గురించి అధ్యయనం చేసే శాస్త్రాలు వచ్చాయి. అదే సైకాలజీ, అదే ఫిలాసఫీ, అదే సోషియాలజీ. ఈ విధంగా మానవుని గురించి అధ్యయనం చేసే శాస్త్రాలు వచ్చాయి. ఐరోపాలో మనకు టాపిక్ ఉంది. ఐరోపాలో జ్ఞానోదయ యుగం, మేధో వికాసం, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్స్ డ్యూరింగ్ ద ఎన్లైట్మెంట్ ఇన్ యూరప్. చూడండి ఒకసారి, జ్ఞానోదయ యుగం, ద ఎన్లైట్మెంట్ అంటే మీకు తెలుసు, ఒక కొత్త విషయాన్ని కనుక్కోవడం, ధ్యానంలో ఉన్నప్పుడు ఒక కొత్త విషయం, కళ్ళు తెరవడం, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాం. దాన్ని ఎన్లైట్మెంట్ అంటారు. చూడొకసారి, ఇది టైం పీరియడ్ వచ్చేసి 17th సెంచరీ చివరి నుండి 18th సెంచరీ చివరి వరకు. దీన్నే హేతువాద యుగం అంటారు. దీన్నే ఏజ్ ఆఫ్ రీజన్ అని కూడా అంటారు. జ్ఞానోదయ యుగ కాలం గురించి మాట్లాడుతున్నాను నేను. 17th సెంచరీ ఎండింగ్ నుంచి 18th సెంచరీ చివరి వరకు దీన్నే హేతువాద యుగం, దీన్నే ఏజ్ ఆఫ్ రీజన్ అని కూడా అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు కేంద్రం ఎక్కడ పుట్టింది అంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. రైట్. ఆ తర్వాత మిగతా బ్రిటన్, జర్మనీలకు కూడా పాకింది. అయితే అసలు ఏమిటి జ్ఞానోదయం అంటే ఏమిటి? గుడ్డి నమ్మకాలు, మూఢాచారాలు మరియు చర్చి లేదా రాజుల నిరంకుశత్వం నుండి విముక్తి పొంది హేతువు ద్వారా సత్యాన్ని తెలుసుకోవాలి. అంతకుముందు గుడ్డి నమ్మకాలు, బ్లైండ్ బిలీఫ్స్ అండ్ సూపర్స్టిషన్. చర్చిలో ఫాదర్ చెప్పిందే నిజం, రాజు చెప్పిందే కరెక్ట్, అలా కాదు. హేతు ద్వారా తార్కికంగా ఆలోచించి తెలుసుకోవాలి అనే భావన రావడం జరిగింది. దాన్ని ఎన్లైట్మెంట్ అంటారు. ఇమాన్యుయల్ కాంట్ సపేరే ఆడే. చూడండి, ఇక్కడ తెలుసుకోవడానికి సాహసించు, డేర్ టు యూజ్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. ఇతరుల మార్గదర్శకం అవసరం లేకుండా సొంత బుద్ధిని ఉపయోగించు. ఈ మాట అన్నది ఇమాన్యుయల్ కాంట్. చూడండి ఒకసారి, సపేరే ఆడ్ తెలుసుకోవడానికి సాహసించు, డేర్ టు యూజ్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. ఇతరుల గైడెన్స్ అవసరం లేదు, సొంతంగా నిర్ణయం తీసుకో, ఇతరులు చెప్పింది నమ్మకు. జ్ఞానోదయ యుగపు మూల స్తంభాలు, కోర్ పిల్లర్స్. ఈ మేధో వికాసం ప్రధానంగా 5 మూల స్తంభాలపై నిలబడింది. ఒకటి హేతువు, రీజన్. సత్యాన్ని తెలుసుకోవడానికి దేవుడి వాక్కు లేదా రాజుల ఆజ్ఞలు కాదు, మనిషి తన తార్కిక బుద్ధిని ఉపయోగించాలి. దేవుడు చెప్పాడనో రాజు చెప్పిందే కరెక్ట్ అని కాదు, నీ యొక్క తార్కిక బుద్ధిని, లాజిక్ని ఉపయోగించు.
దాని హేతు అంటారు. రీజన్ ఉండాలి ప్రతి దానికి. అందుకే కాజ్ అండ్ ఎఫెక్ట్ మెథడ్ మనం మాట్లాడుకున్నాం. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కారణ సంబంధం. ఏదైనా ఒక ఫలితం సంభవిస్తే దాని వెనుక రీజన్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ప్రకృతి, నేచర్. సహజమైందంతా కూడా మంచిది మరియు హేతుబద్ధమైనది అని నమ్మిన వాదం ప్రకృతి వాదం, న్యాచురలిజం. మరియు సంతోషం, రైట్. చనిపోయాక స్వర్గంలో సంతోషంగా ఉంటావా, నరకం అనుభవిస్తాయి కాదు, ఉన్నన్ని రోజులు బాగా ఉండు, బతికిన రోజులు బాగా ఉండు, దాని యొక్క కాన్సెప్ట్. ప్రగతి, ప్రోగ్రెస్. శాస్త్రీయ పద్ధతి అంటే సైంటిఫిక్ మెథడ్ వాడడం ద్వారా సమాజం ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవచ్చు అనే కాన్సెప్టే ఇది. స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే వాక్ స్వాతంత్రం, మత స్వేచ్ఛ మరియు వ్యాపార స్వేచ్ఛ ప్రతి ఒక్క మనిషి యొక్క జన్మకు ఈ 5 యొక్క కోర్ పిల్లర్స్పై ఈ యొక్క ఎన్లైట్మెంట్ ఆధారపడి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం ఫిలాసఫర్స్ అంటాం, తత్వవేత్తలు అంటాం. కానీ తత్వవేత్తలని ఇంగ్లీష్లో ఫిలాసఫర్స్ అంటే యాక్చువల్గా ఫ్రెంచ్ భాషలో ఫిలోసోఫెస్ అంటారు వాళ్ళని. ఫిలోసోఫెస్ అంటారు వాళ్ళని. అయితే ఇక్కడ చూస్తే జాన్ లాక్ 2 ట్రీటీసెస్ ఆఫ్ గవర్నమెంట్ అనే ఒక పుస్తకంలో సహజ హక్కులు, పుట్టుకతోనే ఒక వ్యక్తికి జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, ఆస్తి హక్కు ఉంటాయి, వీటిని రక్షించడానికి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అని వాదించాడు. ఎవరన్నారు ఈ మాట అంటే జాన్ లాక్. ఏ పుస్తకంలో అన్నాడు? 2 ట్రీటీసెస్ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఉన్నదే అందుకు, వ్యక్తిలో హక్కులు. ఆ హక్కులు ఏమిటంటే జీవించే హక్కు, రైట్ టు లైఫ్, స్వేచ్ఛ హక్కు, రైట్ టు ఫ్రీడమ్, ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీ. దీన్ని కాపాడడానికే ప్రభుత్వం ఉంది అన్నాడు. జీన్ జాక్వెస్ రూసో, మనం రూసో అంటాం, ఫుల్ నేమ్ చెప్తున్నాను, జీన్ జాక్వెస్ రూసో. ద సోషల్ కాంటాక్ట్ మరియు ఎమిలీ 2 గ్రంథాలు రాశాడు. ఇక్కడ మనిషి స్వేచ్ఛగా జన్మించాడు కానీ ప్రతి చోట సంఖ్యలతో బంధించబడ్డాడు. ఇది చాలా ప్రాముఖ్య వాక్యం, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది జీన్ జాక్వెస్ రూసో చెప్పినటువంటిది. మనిషి స్వేచ్ఛగా జన్మించాడు కానీ ప్రతి చోట సంఖ్యలతో బంధించబడ్డాడు. అనే ప్రభుత్వానికి అధికారం ప్రజల సమ్మతి ద్వారానే వస్తుంది. వోల్టేర్ క్యాండిడ్ అనే గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథంలో వాక్ స్వాతంత్ర హక్కు, చర్చి యొక్క అవినీతిని ఏకిపారేశాడు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెప్పినటువంటి స్టేట్మెంట్ అద్భుతంగా ఉంది. నువ్వు చెప్పేదానితో నేను ఏకీభవించకపోవచ్చు కానీ నీకు వాక్ స్వాతంత్ర స్వేచ్ఛ ఉంది కాబట్టి నువ్వు చెప్పేదాంతో నేను ఏకీభవించవచ్చు కానీ నీ హక్కు కోసం నేను ప్రాణాలైనా ఇస్తాను అని ఒక అద్భుతమైన స్టేట్మెంట్ను తన పుస్తకంలో రాశాడు. ఎందుకంటే నువ్వు చెప్పేది నేను ఏకీభవించకపోవచ్చు కానీ అంగీకారం లేకపోవచ్చు, కానీ నువ్వు చెప్పేదాని విషయం నిజంగా ఉంది అంటే నేను ఏమంటే ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడతాను. అది ఎందుకంటే నీ హక్కు కాబట్టి. మాంటెస్క్యూ ద స్పిరిట్ ఆఫ్ ద లాస్, అధికార పృథక్కరణ సిద్ధాంతం. సపరేషన్ ఆఫ్ పవర్స్, ప్రభుత్వంలో శాసనశాఖ, నిర్మాణ శాఖ మరియు న్యాయశాఖలు వేరువేరుగా ఉండి పనులు నిర్వహించాలి అని చెప్పడం జరిగింది. డెనిస్ డిడిరో చూడొకసారి ద ఎన్సైక్లోపీడియా. అప్పటి వరకు మానవాళి సాధించినటువంటి విజయాలు, అంతవరకు మనుషులు ఏం సాధించాడు, గెలీలియో, కోపర్నికస్, టాలమీ ఏమేమి సాధించారు అన్నిటినీ ఏం చేశాడంటే అతడు ఒక 28 సంపుటాలుగా వర్గీకరించి రాసి పెట్టాడు. విద్యా తత్వశాస్త్రంపై జ్ఞానోదయ యుగ ప్రభావం, ఇది ఎడ్యుకేషనల్. చూడండి, ఇక్కడ జాన్ లాక్ అనుభవవాదం, దీన్ని ఎంపిరిసిజం అంటారు. ఎంపిరికల్ అంటే ఏంటంటే టెస్ట్ చేసి వచ్చిన రిజల్ట్ని ఎంపిరికల్ రిజల్ట్ అంటారు. ఎంపిరికల్ నాలెడ్జ్ అంటే పరీక్షించబడినటువంటి జ్ఞానము. చూడండి, టబుల రస, జాన్ లాక్ చిన్నపిల్లల మనస్సును ఖాళీ పలకతో పోల్చాడు. చూడొకసారి ఈయన రాసిన గ్రంథం ఎస్సే కన్సర్నింగ్ హ్యూమన్ అండర్స్టాండింగ్ గ్రంథంలో ఈ భావం తెచ్చాడు. క్రైస్తవ మత ప్రకారం పిల్లలు పుట్టుకతోనే పాపులు, ఒరిజినల్ సిన్, బై బర్త్ దే ఆర్ ఒరిజినల్ సిన్, పుట్టుకతోనే క్రైస్తవ మత ప్రకారం. కానీ జాన్ లాక్ ఏమనంటే పిల్లల మనసు ఒక ఖాళీ పలక,
మంచి వాతావరణం, మంచి అనుభవం ద్వారా జ్ఞానాన్ని నింపవచ్చు ఆ ఖాళీ పలకలో. క్రిస్టియన్స్ చెప్పిన దాన్ని వ్యతిరేకించి కాదు అని చెప్పాడు. జీన్ జాక్వెస్ రూసో ఎమిలీ ది కాంటాక్ట్, ప్రకృతివాద విద్య, న్యాచురలిజం. రూసో రాసిన ఎమిలీ అంటాం, ఎమిల్ అని చాలా పుస్తకాలు ఉంటాయి, ఎమిలీ అంటాం సాధారణంగా, ఎమిల్ యాక్చువల్గా అనే గ్రంథం ఆధునిక శిశు కేంద్రక విద్యకు బైబిల్ లాంటిది. చూడండి, చైల్డ్ సెంట్రల్ ఎడ్యుకేషన్కి ఇది ఒక బైబిల్ లాంటిది. ఏ గ్రంథం అంటే ఎమిలీ అంటారు సాధారణంగా ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు, ఎమిలీ. ఓకే. ప్రధాన వాదన, దేవుని చేతుల నుంచి వచ్చేది ప్రతిదీ కూడా పవిత్రమైనది, మంచిది, కానీ అది మనుషుల చేతిలో పడి కలుషితమవుతుంది అన్నాడు. దేవుని చేతుల నుంచి వచ్చేది ప్రతిదీ మంచిదే, కానీ మనిషి చేతిలో పడి అది కలుషితమవుతుంది. అందుకే పిల్లవాడిని ప్రకృతి ఒడిలో పెంచాలి. ప్రతికూల విద్య చూడండి, నెగిటివ్ ఎడ్యుకేషన్. నెగిటివ్ ఎడ్యుకేషన్ అంటే 12 సంవత్సరాల వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పుస్తకాల జ్ఞానం వద్దు. నో బుక్స్, నో హోంవర్క్. కాబట్టి వారి అవయవాలకు, ఇంద్రియాలకు ప్రకృతి ద్వారా నేర్చుకునే అవకాశాన్ని కల్పించాలి. దీన్ని నెగిటివ్ ఎడ్యుకేషన్ అంటారు. మరియు బోధనా పద్ధతులు కూడా లెర్నింగ్ బై డూయింగ్ మరియు హ్యూరిస్టిక్ పద్ధతులకు రూసో, ఇవన్నీ మాటలు చెప్పింది రూసో. నెగిటివ్ ఎడ్యుకేషన్ అనే భావన, ప్రతికూల విద్య అనే భావన రూసో, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత దేవుడి చేతుల నుంచి వచ్చేది ప్రతిదీ కూడా మంచిదే, కానీ మనుషుల చేతుల్లో పడేది పాడైపోతుంది అని చెప్పింది రూసో. మరియు ఇతన్ని ఆధునిక శిశు కేంద్రిక విద్యకు ఇది బైబిల్ లాంటిది. ఏమిటంటే ఎమిలీ అనే గ్రంథం గుర్తుపెట్టుకోవాలి విద్యకు సంబంధించింది. మరియు యూరోపియన్ కేంద్రీకృత వలసవాద విద్య నమూనాలపై విమర్శ. వలసవాద విద్య అంటే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళని రాక అని గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన విద్యా విధానం ఎలా ఉంది, వాళ్ళు ఏమి రుద్దారు, వాళ్ళు అదే గొప్ప అన్నారు, దానిపైన క్రిటిసిజం సిలబస్లో ఉంది. ఇది 18th సెంచరీలో ఐరోపాలో వచ్చిన జ్ఞానోద్వేగం రీజన్, స్వేచ్ఛ మరియు శాస్త్రీయ పద్ధతులను ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే చూడొకసారి, జాన్ లాక్, రూసో, కాంట్ లాంటి వారు దీనికి ఆద్యులు. అయితే ఈ జ్ఞానోదయం ఒక చీకటి కోణాన్ని కూడా సృష్టించింది. అదే యూరోసెంట్రిజం. యూరోసెంట్రిజం అంటే ఏమిటంటే మేమే గొప్ప, మా కల్చర్ గొప్ప, మా పుస్తకాలు గొప్ప, మా మతం గొప్ప. యూరోసెంట్రిజం కూడా ఇదొక విమర్శ, మనకు ఒక నెగిటివ్. జ్ఞానోదయం నుండి వలసవాదానికి ప్రయాణం. ఇక్కడ చూడండి, జ్ఞానోదయ కాలం నుంచి వలసవాదానికి ప్రయాణానికి గల కారణాలు ఏమిటి చూడండి ఒకసారి. సార్వత్రికవాదం యొక్క ముసుగు. ఐరోపా తత్వవేత్తలు తమ ఆలోచన విధానమే అత్యున్నతమైనది మరియు సైన్స్ మరియు తర్కమే సార్వత్రికమైనది అని తీర్మానించారు. తర్వాత నాగరికత భారం, ద వైట్ మ్యాన్స్ బర్డెన్. ఐరోపా వారు మాత్రమే హేతుబద్ధమైన వారని, ఆసియా మరియు ఆఫ్రికా దేశాల వారు మూఢనమ్మకాలతో నిండిన అనాగరికులని, ప్రిమిటివ్ ఇరేషనల్ పీపుల్ అని వారు ఖండించారు. యూరోసెంట్రిజంలో భాగంగా మొత్తం మేమే గొప్ప, మా పుస్తకాలు గొప్ప, మా ఆచారాలు వ్యవహారాలు గొప్ప, మా నాలెడ్జ్ గొప్ప. దీని ఆధారంగా అనాగరికులను బాగు చేసి వారికి నాగరికత నేర్పాల్సినటువంటి బాధ్యత మా పైన ఉందని వారు ఎవరు చెప్పకముందే వారికి వారే భుజాలపైన వేసుకున్నారు. అందుకే పోస్ట్ కొలోనియల్ వలసవాదం ముందు, వలస తర్వాత అనే టాపిక్ మనం మాట్లాడుకున్నాం. యూరోపియన్ కేంద్రీకృత విద్యా విధానాలు చూడండి. యూరోసెంట్రిజం ఇది డేంజర్, ఇది కరెక్ట్ కాదు. చూడండి ఒకసారి, ప్రపంచ చరిత్రలో సంస్కృతిని, జ్ఞానాన్ని కేవలం ఐరోపా కోణం నుంచి మాత్రమే చూడడం మరియు ఐరోపా సంస్కృతి శ్రేష్టమైందని భావించడం. అయితే వలసవాదులు అంటే బ్రిటిషర్స్, ఐరోపా వారు తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి కేవలం సైన్యాన్ని వాడలేదు, విద్యను ఆయుధంగా వాడారు వాళ్ళు. దీన్నే ఒక శాస్త్రవేత్త చూడండి, ఆంటోనియో గ్రాంసీ, ఇది సాంస్కృతిక ఆధిపత్యం, కల్చరల్ హెజిమోనీ అన్నాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క విద్య కరెక్ట్, మేము వీళ్ళని ఉపయోగించుకుంటున్నాం, మేము చెప్పిందే కరెక్ట్, మా ఆలోచన విధానం వీళ్ళకి రావాలి. దాని గురించి ముందు మాట్లాడుకుంటాం. మీకు తెలుసు భారతదేశంలో వలసవాద విద్యా విధానం లక్షణాలు, నెగిటివ్ మాట్లాడుకుంటున్నాం మనం. మీకు తెలుసు మెకాలే మినిట్స్,
మెకాలే ప్రసిద్ధ అహంకపూరిత వాక్యం మీకు తెలుసు. భారతదేశం మరియు అరేబియాలో ఉన్న మొత్తం స్థానిక సాహిత్యం, లిటరేచర్ మొత్తం కూడా ఎంత కలిపినా సరే అది ఐరోపా లైబ్రరీలోని ఒక పుస్తకాల సింగిల్ సెల్ఫ్. భారతదేశంలోని మరియు అరేబియాలోని మొత్తం లిటరేచర్ మా యొక్క అంటే ఐరోపా లైబ్రరీలోని ఒక షెల్ఫ్ మాత్రమే. అది ఒక అహంకపూరిత వాక్యం. మరియు రక్తంలోనూ రంగులు భారతీయులు అయినా, రక్తంలో రంగులో వారు భారతీయులు అయినా సరే, మరి అభిరుచుల్లో, నైతికతలో, ఆలోచనలో ఆంగ్లేయుల మారే ఒక వర్గాన్ని సృష్టించడమే వారి యొక్క కుట్ర. జ్ఞాన మీమాంస హింస, ఎపిస్టమాలజికల్ వైలెన్స్ కూడా చేయడం జరిగింది. చూడండి, స్థానిక భారతీయ జ్ఞాన వ్యవస్థలను అంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ని, అప్పుడే ఆ పదం ఉంది చూడండి, సంస్కృతం, అరబిక్, ఆయుర్వేదం, వేదగణితం చులకన చేసేశారు. అందుకే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అందుకే చాలా ఇంపార్టెంట్ అంటున్నాను. ఐకేఎస్, భారతీయ ప్రాచీన వ్యవస్థ చూడండి, చులకన చేసి వాటిని పనికి రానివిగా ముద్ర వేసి కేవలం ఆంగ్ల భాష మాత్రమే సరైందనే భావన కల్పించడం. బట్టి పట్టే విధానం, వాళ్ళు మనకి ఇచ్చింది బట్టి పట్టే విధానం, అర్థం చేసుకునే విధానం కాదు. అర్థం చేసుకునే విధానం వారికి, మనకు బట్టి పట్టే విధానం దేనికి పనికి రాకుండా. వలసవాద విద్య భారతీయుల్లో సృజనాత్మకతను ప్రశ్నించే తత్వాన్ని చంపేసింది. కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లో వాళ్ళు క్లర్కులుగా పనిచేయుటకు అవసరమైన విధేయతను మాత్రమే అందించింది. తర్వాత మన తత్వవేత్తలు కూడా విమర్శలు చాలా చేశారు. ఇది ఒక టాపిక్. అంతర్జాతీయంగా చాలామంది తత్వవేత్తలు విమర్శలు చేస్తే భారతదేశంలో ఠాగూర్, గాంధీ, అరబిందో లాంటి వారు కూడా చక్కటి విమర్శలు చేశారు వలసవాదం పైన. అది చాలా చాలా ఇంపార్టెంట్, తెలియని పాయింట్లు. వలసవాద నమూనాలపై విమర్శ. ఎడ్వర్డ్ సైద్ ఓరియంటలిజం అనే గ్రంథంలో పశ్చిమ దేశాలు కావాలనే తూర్పు దేశాల గురించి తప్పుడు కథనాలు అల్లాయి. ఏంటంటే అవి పశ్చిమ దేశాలు ఉన్నతమైనవని, తూర్పు దేశాలు అంటే ఓరియంటలిస్ట్ బలహీనమైనవని ఎలా చేశారంటే పాఠ్య పుస్తకాల ద్వారా ప్రచారం చేశారు వాళ్ళు. అది ఇది ఒక విమర్శ చేయడం జరిగింది. మరియు పాలో ఫ్రెయిరీ మీకు తెలుసు, ఆయన పెడగాజీ ఆఫ్ అప్రెస్డ్ అనే గ్రంథం రాశాడు. ఆ గ్రంథంలో చూడండి ఏమన్నాడంటే వలస విద్యా విధానాన్ని బ్యాంకింగ్ ఎడ్యుకేషన్తో పోల్చాడు. వలస విద్యా విధానం అంటే సిలబస్లో పోస్ట్ కొలోనియల్ బ్యాంకింగ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే పిల్లలు ఖాతా లాంటి వారు, డబ్బులు వేస్తే తీసుకుంటారు, లేదంటే లేదు. చూడండి, ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని డిపాజిట్ చేస్తాడు, విద్యార్థి ఖాళీ అకౌంట్ లాగా తీసుకుంటాడు. ఇది బానిసత్వానికి దారితీస్తుంది. అందుకే ఇతడు ప్రత్యామ్నాయంగా అతడు క్రిటికల్ పెడగాజీని ప్రవేశపెట్టాడు. పాలో ఫ్రెయిరీ అనగానే క్రిటికల్ పెడగాజీ అని గుర్తుపెట్టుకోవాలి. క్రిటికల్ పెడగాజీ అంటే విమర్శనాత్మక బోధన శాస్త్రం. ఇక్కడ విమర్శనాత్మక విద్య అన్న విమర్శనాత్మక బోధన శాస్త్రాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి. బ్యాంకింగ్ విద్య అనగానే మనకు గుర్తు రావాలి పాలో ఫ్రెయిరీ. జాన్ లాక్ అనగానే మీకు గుర్తు రావాలి చిన్నపిల్లవాడిని ఖాళీ పలకతో పోల్చాడు. మరియు నూగివా థియాంగో డీకొలనైజింగ్ ద మైండ్. వలసవాదులు మన భూములను వదిలి వెళ్ళినా వారి భాషలైనటువంటి ఇంగ్లీషు, ఫ్రెంచ్ ద్వారా మన మనసులను ఇంకా కల్లోలపరుస్తున్నారు, పాలిస్తున్నారు ఇంకా అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ది నూగివా థియాంగో. మన భూముల్ని వదిలి వెళ్ళారు, కానీ వారి యొక్క ఇంగ్లీష్, ఫ్రెంచ్ ఇంకా మన మనసులో అలాగే ఉంది. భారతీయ తత్వవేత్తలు విమర్శించారు. ఇదో టాపిక్ అండి, ఇదో టాపిక్. ఏం విమర్శించారు చూడండి ఒకసారి. మహాత్మా గాంధీ న్యాయ తాలీం ద్వారా విమర్శ. ఆంగ్ల విద్య భారతీయులను సొంత గడ్డపైనే పరాయి వారిగా, ఏలియన్స్గా చూసింది. మరియు శారీరక శ్రమను ఒక అవమానించేలా చేసింది. మరియు ఇంగ్లీష్ చదువుకున్నవాడు పొలంలో పనిచేయడానికి సిగ్గుపడుతున్నాడు అని విమర్శించాడు. ప్రత్యామ్నాయంగా ఏం చెప్పాడంటే 3H. మీకు తెలుసు 3H అంటే హెడ్, హర్ట్, హ్యాండ్. జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాలను అభివృద్ధి చేయాలని, మరి మాతృభాషలో హస్తకళలు, క్రాఫ్ట్ సెంటర్డ్ విద్యను అందించాలి అని. జ్ఞానం పుస్తకాల నుండి కాకుండా పని నుండి రావాలి. ఎందుకంటే బేసిక్ ఎడ్యుకేషన్
నయా తాలీం అన్న ఒకటే, వార్దా స్కీమ్ అన్న ఒకటే. రవీంద్రనాథ్ ఠాగూర్ మీకు తెలుసు విశ్వభారతిని ప్రారంభించాడు. బ్రిటిష్ విద్యా విధానాన్ని ఒక ఫ్యాక్టరీ మోడల్గా ప్రతిఘటించాడు. లేదా ఒక పంజరంలో చిలకల ప్యారెట్స్ ఆన్ ట్రైనింగ్తో పోల్చాడు. ఇది పిల్లల్లో సృజనాత్మకతను చంపేస్తుంది అని చెప్పాడు. చూడండి, ఇక్కడ ఫ్యాక్టరీ నమూనా, పంజరంలో చిలుక అన్నప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తు రావాలి మనకు. మరియు ప్రత్యామ్నాయం 4 గోడల మధ్య కాకుండా ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా కళలు, సంగీతం, విద్యను అభ్యసించాలి. శాంతికేతను ఇతను స్థాపించాడు. ఐరోపా సార్వత్రికవాదానికి బదులుగా తూర్పు పడమరల మంచిని కలిపే ఒక అంతర్జాతీయవాదాన్ని, ఇంటర్నేషనలిజం, వాళ్ళది కాదు వీళ్ళది కాదు, అంతర్జాతీయవాదం కావాలి మనకు అని చెప్పినటువంటి వ్యక్తి ఠాగూర్. మరియు వివేకానంద కేవలం మెదడులోని సమాజాన్ని కుక్కే క్లర్కులను తయారు చేసే వలస విద్య మనకు వద్దు. టాపిక్ వచ్చేసి వలసవాద విద్యపై విమర్శ నడుస్తుంది మిత్రులారా. మరియు ప్రత్యామ్నాయం చూడొకసారి, మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్. ఇక్కడ చదువు కాదు, మార్కులు కాదు, మూర్తిమత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్ లాంటి ఎడ్యుకేషన్ కావాలి అన్నాడు ఎవరు? వివేకానంద. అందుకే మనిషిలో అప్పటికే నిక్షిప్తమై ఉన్న, దాగి ఉన్న దైవత్వాన్ని బయటికి తీయడానికి ఉపయోగించేదే నిజమైన విద్య అన్నాడు. మనిషిలో నిద్రాణమైన, దాగి ఉన్న, నిక్షిప్తమైన విద్యను బయటికి తీసేదే విద్య అని చెప్పాడు వివేకానంద. అరబిందో, శ్రీ అరబిందో, ఈయన ఫేమస్ ఫర్ ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్. ఆంగ్ల విద్యా విధానం భారతీయ ఆత్మను విస్మరించింది. పిల్లవాడిని ఒక యంత్రంలా మార్చకుండా వారి స్వభావానికి మరియు ధర్మానికి అనుగుణంగా విద్య, ధర్మం అంటే చేయాల్సిన పని, దానికి తగ్గట్టుగా విద్య ఉండాలని చెప్పాడు. మరి ఎన్ఈపి 2020 ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించి ఏం మాట్లాడింది చూడండి ఒకసారి. అనేక దశాబ్దాల తర్వాత నూతన జాతీయ విద్యా విధానం యూరోపియన్ కేంద్రీకృత విధానాలను బద్దలు కొట్టి భారతీయ మూలానికి తిరిగి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. గో బ్యాక్ టు వేదాస్ లాగా. ఒకసారి ఆలోచిద్దాం. మాతృభాషలో బోధన, ఇంగ్లీష్ ఆధిపత్యాన్ని తగ్గించి, ఇక్కడ మీకు తెలుసు కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధించాలి అని విద్యా బోధన. ఇది నూగివా థియాంగో సిద్ధానికి, ఇంతకుముందు అతను శాస్త్రవేత్త చెప్పిన సిద్ధాంతానికి సరిపోతుంది ఇది. మరి మీకు తెలుసు భారతీయ జ్ఞాన వ్యవస్థ ఐకేఎస్ ట్రెండింగ్ టాపిక్. విద్యా ప్రణాళికలో వేదగణితం, ఆయుర్వేదం, భారతీయ ఖగోళ శాస్త్రం మరియు యోగాలను చేర్చడం ద్వారా వలసవాదులు సృష్టించిన జ్ఞాన మీమాంస హింసను సర్దిద్దాలి. మరియు బహుముఖ విద్య, మల్టీ డిసిప్లినరీ, అంటే ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వాటిని అట్లా కాకుండా ఏది ఎవరైనా ఎన్నుకునేటట్టు. చూడండి, ఠాగూర్ మరియు గాంధీ కళలు కన్నా కళలు మరియు విజ్ఞాన శాస్త్రాలకు మధ్య, వృత్తి విద్యకు మరియు సాధారణ విద్యకు మధ్య ఉన్న అడ్డుగోతలు తొలగించడం. ఏ కోర్సు నువ్వు ఏదైనా ఎన్నుకోవచ్చు. చూడండి, ఇంతవరకు మనము జ్ఞానోదయం అంటే ఏమిటి, ఎన్లైట్మెంట్ అంటే ఏమిటి, రిజొనెన్స్ అంటే ఏమిటి, ఐరోపా వలసవాదుల గురించి మనం మాట్లాడుకున్నాం, విమర్శ, అంతర్జాతీయ తత్వవేత్తలు, భారతీయ తత్వవేత్తలు, చాలా డిఫరెంట్ పాయింట్స్. సో ఇది ఈ టాపిక్.